హలో ట్రేడర్స్! వెల్కమ్ బ్యాక్ టు రమణ డిజిటల్ మీడియా. ఇవాళ మనము చాలా ముఖ్యమైన విషయము గురించి మాట్లాడుకోబోతున్నామనమాట. స్టాక్ మార్కెట్‌లో అప్ ట్రెండ్ ఎలా విధంగా ఉంటుంది? డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది? సో, వాటిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో, ఎలా గుర్తించాలి? ఇవన్నీ మనము చూసుకోబోతున్నామనమాట. ప్రస్తుతం మార్కెట్‌లో ఏ స్టాక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి? అవి ఎలా గుర్తించాలనేది గూడా తెలుసుకోబోతున్నాం. చాలా ఆలస్యం చేయకోకుండా లెట్స్ బిగిన్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ మనము ట్రెండ్ అంటే ఏమిటి? అంటే స్టాకు ఇలా మెల్లిగా మీరు స్క్రీన్ మీద గూడా చూడొచ్చు. మెల్లిగా పైకి వెళ్ళడం అంటే అప్ ట్రెండ్. స్టాకు మెల్లిగా కిందికి రావడం అంటే డౌన్ ట్రెండ్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే అప్ ట్రెండ్ అంటే హైయర్ హైస్, హైయర్ లోస్. సో, హైయర్ హైస్, హైయర్ లోస్ ఇది ట్రెండ్. సో, డౌన్ ట్రెండ్ అంటే లో హైస్, లోవర్ లోస్. లోవర్ హైస్, లోవర్ లోస్. ఇది మనం చార్ట్ చూసి కొద్దిసేపట్లో గుర్తించగలమనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఒక ట్రెండ్ అంటే అర్థమైంది. అప్ ట్రెండ్ అంటే ఏంటి? డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? అనేది మనకు అర్థమైందనమాట. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి అప్ ట్రెండ్‌ని ఎలా గుర్తించాలి? డౌన్ ట్రెండ్‌ని ఎలా గుర్తించాలి? అనేది మీకు క్లియర్‌గా నేను చెప్పబోతున్నాననమాట. ఓకే. లెట్స్ గో ఫర్ ద స్క్రీన్ షేరింగ్. సో, గైస్ మీరు నా స్క్రీన్ చూస్తున్నారు. నేను ఇక్కడ చార్ట్ ఇంక్ అనే వెబ్‌సైట్‌కెళ్తాననమాట. చార్ట్ ఇంక్. సో, మీరు ఒకవేళ సైన్ అప్ కాకపోతే ఒకసారి సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయినా కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను స్క్రీనర్స్‌కెళ్ళేకెళ్తాను. స్క్రీన్స్ అని ఉంటాయి గదండీ! స్క్రీన్స్‌లేకి ఎళ్తాననమాట. ఎళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ చూడండి సెర్చ్ టర్మ్ ఆర్ఎస్ఐ గాని, బ్రేక్‌ఔట్ గాని, అప్ ట్రెండ్ గాని ఇలా అంటుంది గాబట్టి, ఇప్పుడు నేనేం జేస్తానంటే అప్ ట్రెండ్ అనేది సెర్చ్ చేస్తాను. ఎందుకంటే మనం అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అనేది చూడాలి గదా! అప్ ట్రెండ్ అనేది చూసి ఎంటర్ కొట్టండి సెర్చ్ అవుతుంది. ఓకే. అప్ ట్రెండ్‌కు మనకి సంబంధించిన స్క్రీనర్స్ ఉంటాయి. మీరిక్కడ చూడొచ్చు. ఓకే. సో, ఏదన్నా గాని మీరు ఓపెన్ చేయండి. సో, జనరల్‌గా మనము ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఉంటాం కాబట్టి ఇది ఓపెన్ చేయండి. సో, ఇక్కడ మీకు దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇవి చేశారనేది ఫార్ములా ఉంటాది. ఫ్యూచర్ సిగ్మెంట్స్ అంటారనమాట. సో, అవి ఉంటాయి. అవి చూడండి. సో, నేనవి చూస్తే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. చూడండి మనం ఏం చెప్పామో అప్ ట్రెండ్‌లో హైయర్ హై, హైయర్ లోస్ చూసుకోవాలనమాట. చూస్తే చూడండి ఇది హైయర్ హై. ఇక్కడ నుండి చూసుకుంటే హైయర్ హై. సో, ఇది హైయర్ హై చూడండి. సో, ఇవన్నీ హైయర్ హైస్ అన్నమాట. సో, హైయర్ లోస్. సో, ఇక్కడి వరకు మనకిది అప్ ట్రెండ్‌లో వచ్చినట్లు. ఇది మనకి అప్ ట్రెండ్‌లో వచ్చినట్లు. ఇక్కడికొచ్చేప్పటికి చూడండి. సో, హైయర్ హై నెక్స్ట్ హైయర్ లోస్. సో, మీరు మీకు యాక్యురేట్‌గా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో, స్టెప్ బై స్టెప్ ఎప్పుడైనా వస్తుంది అనేది మీకు ఉండదనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అన్నమాట. సో, మీరు దీనికి ఏం చేయాలి అంటే హైయర్ హైస్, హైయర్ లోస్ అనేది ప్రతి కొత్త హైకి ముందు హై కంటే ఎక్కువగా ఉండాలి. ప్రతి కొత్త లోకి ముందు లో కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ప్రైస్ అబోవ్ ఈఎంఏ ఉండాలి. చాలా సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇండికేటర్స్ యూజ్ చేస్తే 20 ఈఎంఏ గాని, 50 ఈఎంఏ గాని యూజ్ చేయండనమాట. సో, ప్రైస్ వచ్చేసి వాల్యూమ్ ఖచ్చితంగా మనకి పెరిగి ఉండాలనమాట. గ్రీన్ క్యాండిల్ హై వాల్యూమ్ జెన్యూన్ అప్ ట్రెండ్ అనేది మనం తెలుసుకోవచ్చనమాట. గ్రీన్ క్యాండిల్ హైయర్ వాల్యూమ్ అనేది చూడండి. ఇక్కడ చూడండి. సో, మనకి ఇది ఒకటే అనమాట. ప్రైజెస్ గూడా మనం చూడొచ్చనమాట. సో, ఇక్కడ చూడండి. సో, ఈ విధంగా మనము అప్ ట్రెండ్‌ని గుర్తించాలనమాట. ఓసారి మనం అది స్క్రీనర్ ద్వారా మనం రియల్‌గా ఇక్కడ ఎక్కడైనా చూడొచ్చా చూద్దాము. సో, నేను ఆల్రెడీ యాడ్ చేశాను. మీరు చూడండి. సో, ఇక్కడ ఎక్కడన్నా మనం హైయర్ హైస్, హైయర్ లోస్ చూసుకోవచ్చా అంటే చూసుకోవచ్చు చూడండి. సో, ఇవన్నీ మనకి ఈ అప్ ట్రెండ్ నుండి ఈ అప్ ట్రెండ్‌గా హైయర్ హైస్ చూడండి. ఇక్కడి నుండి మీరు బాగా గమనించండి. ఇక్కడి నుండి ఇది ఒక హైయర్ హై, ఇది హైయర్ హై, ఇది హైయర్ హై చూడండి ఈ విధంగా. సో, ఇది హైర్ లో, హైర్ లో. సో, ఈ విధంగా మీరు చూడండి బాగా జూమ్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా చూడండి. ఓకే. సో, ఈ విధంగా మీరు గుర్తించాలనమాట. ఈ విధంగా మీరు గుర్తించాలి. ఓకే. సో, ఎవ్రి స్టెప్ బై స్టెప్ ఉండాలనమాట. స్టెప్ బై స్టెప్. ఓకే. సో, కొన్ని స్టాక్స్‌లో మీకు క్లియర్ స్టెప్స్‌గా గూడా వస్తుందనమాట. క్లియర్ స్టెప్‌గా గూడా వస్తుందనమాట. నెక్స్ట్ డౌన్ ట్రెండ్‌ని ఎలా గుర్తించాలంటే చెప్పాను గదా! లోవర్ హైస్, లోవర్ లోస్ అన్నమాట. కొత్త హై ముందు హై కంటే తక్కువగా ఉండాలి. కొత్త లో ముందు హై కంటే తక్కువగా ఉండాలి. ముందు లో కంటే తక్కువగా ఉండాలి. దీనికి మనం సేమ్. సో, 20 ఈఎంఏ, 50 ఈఎంఏ ఉంటుంది. కానీ ఇది
పైనుంటి అప్ టుగా ఉండాలి. ఇది కింద నుంటి అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి కింద నుండి చూస్తున్నాం గదా! సో, కింద నుండి 20 ఈఎంఏ క్రాసు. అక్కడ మనకి పైనుంటి క్రాస్ జేయాలి. పైనుంటి డౌన్ ట్రెండ్‌కి. డౌన్ ట్రెండ్‌కి సో, పైనుంటి అన్నమాట. ఇది గూడా మనకు లోవర్ వైస్ అన్నమాట. సో, ప్రతి లోవర్ వైసు మనం చూసుకోవాలి. సో, అదే విధంగా మనము ఇక్కడికెళ్ళేసి గూడా సెర్చ్ జేసుకోవచ్చు. అగైన్ స్క్రీనర్స్‌కెళ్ళండి. డౌన్ ట్రెండ్. సో, మీరిది యాక్చువల్లీ మీరు ప్రీమియంకెళ్తే మీకు యాక్యురేట్‌గా ఉంటుందండి. సో, ఇది నేను ప్రీమియం కాదు కాబట్టి మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు. ప్రీమియంకెళ్తే మనకి యాక్యురేట్‌గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, మనం చూస్తాండేది డౌన్ ట్రెండ్ అన్నమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఏ స్టాక్స్ లేవు. సో, ఒకసారి రన్ స్కాన్ చేస్తే ఓకే. మనకు చూపిస్తాంది. చూద్దాం. చూడండి. మీరు ఈ యెల్లోటి గమనించాలండి. ఇదొకటి, ఇదొకటి. ఓకే. ఇక్కడి నుండి ఇక్కడికి. సో, ఇక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి. సో, ఇది మనకి డౌన్ ట్రెండ్ అన్నమాట. ఈ యెల్లోస్‌ని ఆల్రెడీ మనకు డ్రా చేసినారు కాబట్టి సింపుల్‌గా ఇదొక మనకు డౌన్ ట్రెండ్ మాదిరన్నమాట. డౌన్ ట్రెండ్ మాదిరి. యెల్లో బేస్ చేసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి. ఓకే. ఇక్కడి నుండి ఇక్కడికి. ఇదంతా మనకి డౌన్ ట్రెండ్. సేమ్ అప్ ట్రెండ్ కూడా మీరు చూడొచ్చు. సో, అప్ ట్రెండ్ కూడా మీరు యెల్లోసే గమనించండి. సో, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి. సో, ఇది. సో, ఈ విధంగా మీరు గుర్తించాలనమాట. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కొన్ని స్టాక్స్ మనం చూడొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీరు ఒకసారి చూడండి. టాటా మోటార్స్ చూడండి. సో, ఇవి 2 కొద్దిగా మీరు ట్రేడింగ్‌కి బాగా అనుకూలంగా సో, మనకి అప్ ట్రెండ్‌కి గాని, డౌన్ ట్రెండ్‌కి గాని ఇవి బాగా అనుకూలంగా ఉన్న స్టాక్స్ అనమాట. నేను చెప్పాను గదా! సో, మీరు థంబ్‌నెయిల్‌లో గూడా చూసిండొచ్చు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఒక సింపుల్ రూల్‌ని ఫాలో అవుతారని. ట్రెండ్‌ని 30 మినిట్స్ లేదా 1 అవర్ చార్ట్‌లో చెక్ చేయాలన్నమాట ఎప్పుడు. సో, అది గుర్తుపెట్టుకోండి. ట్రెండ్‌ని ఎప్పుడు మనం ఏం చేయాలంటే, సో, మీరు ఇక్కడికెళ్ళేసి సో, 1 అవర్ చార్ట్‌లో పెట్టేసి మీరు చూడొచ్చనమాట. సో, ట్రెండ్‌ని. కానీ మనం ట్రేడ్ చేసేది ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే, సో, 5 మినిట్స్ లేదా 1 మినిట్ చార్ట్‌లో తీసుకోవాలనమాట. ఇది గుర్తుపెట్టుకోండనమాట. ఫైనల్‌గా గుర్తుంచుకోవాల్సినదొచ్చేసి హైయర్ హైస్, లోవర్ లోస్. ఈ 2 గుర్తుపెట్టుకొని మీరు చూడండి అనమాట. ఈఎంఏ యూజ్ చేసుకొని ఎక్కువగా ట్రేడ్ చేయండనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మీరు డెఫినిట్‌గా రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.